పిల్లల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం ఎలా? ఈ రోజుల్లో పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది అసలు కనిపించడం లేదు. చాలా బాగా చదువుతున్నారు, అలాంటి పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉండడం లేదు. ఈరోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. డియర్ పేరెంట్స్, పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచడం అని అంటే వాళ్ళని ఫోర్స్ చేసి మాట్లాడు అని చెప్పి పక్క నుంచి పుష్ చేయడం కాదు. వాళ్ళ ఫీలింగ్స్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. లెట్స్ సీ ద ప్రాబ్లం. మనం ఈ ప్రాబ్లం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్గా నేను ఒక బాబు గురించి చెప్తాను. కిరణ్ అనే ఒక కుర్రాడు వాళ్ళ మమ్మీతో కలిసి ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. అక్కడ పిల్లలందరూ కూడా ఆడుతున్నారు, పాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు కూడా. కిరణ్కి స్వతహాగానే కొంచెం సిగ్గు. వాళ్ళ అమ్మ వెళ్ళి మాట్లాడమని అంటుంది. అమ్మ, నాకు భయం వేస్తుంది, నేను అక్కడికి వెళ్ళినా మాట్లాడలేను, నేను ట్రై కూడా చేయలేను అని చెప్తున్నాడు. కానీ అవేమీ వినకుండా, ఏం భయం రా నీకు, వెళ్ళు మాట్లాడు అని చెప్పి పుష్ చేస్తూనే ఉంది. పేరెంట్స్కి వాళ్ళ బాబు మాట్లాడితే నలుగురికి ఈ బాబు మా బాబు అని చెప్పుకోవాలని, అది చూసి ఆనందపడాలని ఒక మంచి ఇంటెన్షన్ ఉంటుంది. కానీ కిరణ్ మైండ్లో ఏమైంది, ప్రెజర్ ఎక్కువైపోయింది. నార్మల్గానే షై కిడ్స్కి భయం ఎక్కువ ఉంటుంది. ఈ భయం వలన పిల్లల బ్రెయిన్ లాక్ అయిపోతుంది. మాట్లాడడానికి మాటలు రావు, సైలెన్స్ అనేది పెరిగిపోతుంది. యాజ్ పర్ చైల్డ్ సైకాలజీ, పిల్లల యొక్క ఫీలింగ్స్ని ఈ సిచ్యువేషన్లో యాక్సెప్ట్ చేస్తేనే బ్రెయిన్ అనేది కామ్ అవుతుంది. ఒక్కసారి పేరెంట్స్ పిల్లల యొక్క ఫీలింగ్స్ని వినడం, అలాగే ఓకే నాన్న నువ్వు భయపడుతున్నావని అమ్మకు తెలుసు అని ఒక మాట చెప్పడం వలన చైల్డ్ యొక్క బ్రెయిన్ సేఫ్టీ మోడ్ని యాక్టివేట్ చేస్తుంది. సిగ్గుపడే పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది, స్టార్ట్ అయ్యేది ఇక్కడే. సేఫ్ ఫీల్ అయ్యి వాళ్ళకి ట్రై చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. సొల్యూషన్స్ అనేవి పార్ట్ 2లో చెప్తాను. డోంట్ మిస్ ఇట్. స్టే ట్యూన్ టు పార్ట్ 2. థ్యాంక్ యూ.